హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. టుడే రెసిపీ వచ్చేసి చింతకాయ పచ్చడి అండి. ఈ చింతకాయ పచ్చడి వచ్చేసి పచ్చిమిర్చితో అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చింతకాయ తొక్కు, అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్స్, కరివేపాకు, నూనె, పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర, పెసరపప్పు అండి, ఆయిల్. నెక్స్ట్ వచ్చేసి ఒక జార్ తీసుకొని ఆ జార్లోకి పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అండి, అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు, చింతకాయ పచ్చడి అండి, అలాగే ఆనియన్స్. ఈ పచ్చడిలో ఆనియన్స్ అనేవి ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కూడా హీట్ ఎక్కిందండి. నెక్స్ట్ వచ్చేసి పోపు కోసం అండి, ఇందాక చెప్పాము కదా ఆ పోపు దినుసులు, ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. ఇందులో ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ అనేవి ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. పంటి కింద పడుతుంటే వాటి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి పోపు దినుసులు ఇందాక చెప్పాము కదా అవన్నీ వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చూసారు కదా ఇవి బాగా ఫ్రై అయినాయండి. నెక్స్ట్ ఇందులో ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలండి. 2 వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే కరివేపాకు, ఇవన్నీ బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. చూసారు కదా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో ఇందాక మనం చెప్పాము కదండి గ్రైండ్ చేసుకోవాలని, దాన్ని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. దాన్ని ఇందులో యాడ్ చేసుకొని చూసారు కదా ఒక 5 మినిట్స్ అడుగంటకుండా బాగా కలుపుతూ ఉండాలండి. ఒక 5 మినిట్స్ దీన్ని సిమ్లో పెట్టుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చింతకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.